హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ వచ్చేసి కర్ణాటక బార్డర్ కాడ ఒక పోర్ట్ ఉందన్నమాట. అట్లనే శివన్ టెంపుల్ ఉంది అక్కడ. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఈ మోటో బ్లాగ్ని కవర్ చేయడానికి నేను శుభమన్న అవుతున్నాను యాజ్ యూజువల్. అన్న ఛానల్లో కూడా ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోరి. ఛానల్ కొలను కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. ముందున్న బ్లాగ్స్ అన్నీ ఐబాల్ అయితే ఉంటాయి. చెప్పినగా రైడ్స్కి అయితే వెళ్తూనే ఉంటాడు అన్న ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసుకోరు. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ అయితే చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది ఏంది అనుకుని ఆ పని అంతే అబ్జర్వ్ చేస్తుంది అంతా. ఇది ఏంటి అంటే ఇదే అనమాట. ఏదో ఒక అయితే అందరూ శివాజీ మహారాజ్ది స్టాచ్యూ వస్తాను ఒకరు కాదు. గైస్ తినడాకే తినండి గైస్ ఈ డాబా దగ్గర ఈ హోటల్ ఇది ఉండే అనమాట, టిఫిన్ సెంటర్. ఇక్కడ ఆగి అయితే తినేసా. అన్న కూడా కాఫీ వాటర్ తీసుకుండు. చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. అన్న హెల్మెట్ అవన్నీ పెట్టుకోవాలి, అన్న క్యాబ్ పెట్టుకోవాలి అట్లా అని. గాయస్ టిఫిన్ రేట్లు పెరిగినాయంట గాయస్ బయట. గ్యాస్ ఇప్పుడు దొరకలేదు కదా, సో అందుకే ఇప్పుడు టిఫిన్ రేట్ నార్మల్ గా 40 ఉంటే 50 అమ్ముతారు బయటకి. గ్యాస్ వల్ల గైస్ చూసిర్రా, గ్యాస్ వల్ల రేట్లు పెరిగినాయి. 40 రూపాయల టిఫిన్ 50 రూపాయలు, 10 రూపాయలు ఎక్కువైపోయింది గైస్. గైస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం టిఫిన్ సెంటర్ కాడ నుంచి. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ గైస్. మేము ఇక్కడ సగం తువ్వాల ఆగినాం అనమాట, కొంచెం చిన్న బ్రేక్ కోసమని. ఇప్పుడు అయితే కొంచెం దగ్గరలో ఉన్నాము. నేను అప్పుడు కొంచెం దగ్గర అన్నా కానీ అది దగ్గర కాదు యాక్చువల్లీ. ఇగో ఇది వచ్చేసి కొంచెం వాటర్ ఉంది, ఆ తమాం నిండుంది. ఇదంతా వాటర్ ఇక్కడ ఊర్లలో సప్లై అయితే ఉంటుంది. అక్కడ గేట్లు ఉండే, ఆ గేట్లు తీయడం మర్చిపోయింది. ఇగో మళ్ళీ అన్న అంతా కొత్తగా తీసుకుంటుంది గ్లౌజ్ అదంతా. గాయస్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు కూడా ఎక్కడైనా పోవాలనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి, మేము అక్కడికి పోయి మంచి వీడియో తీస్తాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. లైక్ ఏ ఇన్ఫర్మేషన్ అన్నా ట్రావెలింగ్కి సంబంధించింది, ఎందుకంటే చాలా ప్లేసులు ఎక్స్ప్లోర్ చేస్తాం కదా మేము. మాకు ఐడియా ఉంటుంది లైక్ రోడ్స్ ఎట్లుంటాయి ఇదంతా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎట్లా పోతే షార్ట్ కట్, మనకి ఏ రూట్ మంచిగా ఉంటుంది అంటే రోడ్స్ ఎట్లుంటాయి, ఆఫ్ రోడింగ్స్, ఇవన్నీ మనకి ఇవన్నీ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, చెప్తాను మీకు. సరేనా? చలో గైస్ ఇంకా 3.9 కిలోమీటర్స్ గో ఇదర్ పోతే. guys, to Marthelata, 550 meters to go guys. గైస్ ఇదే బయట పోర్ట్ అన్నమాట. ఇది ఇదే గైస్ పోర్ట్ అన్నమాట. పార్కింగ్ అని రాసింది గైస్. ఫైనల్గా అయితే ఫోర్ట్ పార్కింగ్ కాడ ఉన్నాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసి హెల్మెట్స్ పెట్టేసి లోపలికి ఎంట్రన్స్ నుంచి లోపల ఏమేమి అన్నీ అయితే చూపెడతా. గైస్ బండి పార్క్ చేసినాం.
ఇప్పుడు లోపలికైతే పోతున్నాం అనమాట. బ్యాక్ సైడ్ కెమెరాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫోటో ఎట్లుంటుంది అనేది డీటెయిల్గా వీడియో వస్తుంది, చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపల ఎంత దూరం ఉందో ఏందో అసలు ఏం అర్థమైతే ఇక నడుచుడు ప్రాసెస్ ఎక్కువ ఉంది అనుకుంటా గైస్. మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట, ఎప్పుడు ఏంటి మొత్తం హిస్టరీ. గైస్ చెక్ దిస్ అవుట్ బిదర్ హిస్టరీ. లోపల పోతున్నాం గైస్. ఇది కూడా ఏమో రాసి పెట్టారు మొత్తం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంట గైస్. దర్వాజాలు ఉన్నాయి గైస్, దర్వాజాలు హైట్ లేపొచ్చు. బ్యాక్లోనే వేయాలి అన్న నేను చెక్ గాయస్. ఇగో లోపల రాగానే ఇవన్నీ ఏదో జైలు జైలు ఉన్నట్టున్నాయి గాయస్. ఇవన్నీ తాళాలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఫోర్ట్ లోపడుతున్నాయి. జస్ట్ ఎంట్రన్స్ కార్డ్ ఇదంతా పగత్ పందితో ప్లాన్ చేసిరు గాయస్. మళ్ళీ లోపల పోవాలి ఇంకా గైస్. ఇగో కొంచెం లోపలికి రాగానే మళ్ళీ ఇదంతా సేమ్ యాజ్ యూజువల్. కొంచెం రోడ్ ఉంది, ఆటో కూడా పోయింది గైస్. ఇడికి ఆటో ఎంత దూరం వరకు పోయిందో, ఈ ఫోర్ట్ ఎంత పెద్దగా ఉందో గైస్ అది కూడా తెలియదు మనకు. ఫోర్ట్ లోపల గైస్ ఇది. ఇక్కడ క్లిప్స్ అవన్నీ తీసినాం కదా, ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. బండ్లు అయితే పోతుంది గైస్. దీని లోపలికి అయితే వచ్చినాం అనమాట. మొత్తం సీకాడ్ ఉంది. అయ్యా గాయస్, మొత్తం జిల్ జిగా జిగా మోసం బిగా బిగా సౌండ్ ఎట్లా వస్తుంది చూడరు గాయస్. గైస్ రీసౌండ్ అయితే జబర్దస్త్ వస్తుంది అనుకో. ఆ గోల్కొండలు అంటారు చూడు, కింద వరితే మీద సౌండ్ వస్తుంది అన్నట్టు అట్లా వచ్చింది. జిమ్ అన్న లోపల వాళ్ళు ఉన్నారు గైస్. నాకు వాళ్ళు కనబడరు, మీకు కనబడరా? రంజిన్ మాల్ అని మళ్ళీ ఈడ కూడా ఏమో రాసినాను గైస్. నడుచుకుంటా లోపలికి వస్తూనే ఉన్నాం అనమాట, నేను అన్న. ఇంకా మంచిగా ఉంది, లోపల వరకే పోలే. ఇది ఇప్పుడే లైక్ ఇప్పుడు ఎంత మంచిగా ఉందంటే మనం రైనీ సీజన్లో వస్తే ఇంకా మస్తు ఉంటుంది వర్షంలో. బాగుంది గైస్, నీట్గా. ఇవన్నీ ఏమంటారు, దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది. కొన్ని సైడ్ జైల్స్ ఉంటాయి కదా, అన్నిటికీ ఏదో హిస్టరీ ఉంటుంది. చాలా చూసినావా, హజార్ కోట్రీ అని రాసి ఉంది. ఇది అనమాట అటెక్కు హజార్ కోట్. ఇంకా చాలా మంది అట్లా లోపలికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. చూద్దాం, ఇంకా మనం ఎంట్రన్స్ కన్నా ఉన్నాం. లోపల వరకు అసలు ఇట్లా ఉంటుంది ఏంటి అని గైస్. ఇగో ఫోర్ట్లా అన్ని ఇట్లా ఇగో ఇవి బాగున్నాయి గైస్. ఇవన్నీ చూసిర్రా, ఇగో కదులుతుంది గైస్ ఇది. ఇగో గైస్, ఇక ఇక్కడ చూడు ఏం రాసి ఉంది, నో ఫోర్ట్ నో బిహేవియర్ ఆఫ్ అలా సిరియా అని రాసి ఉంది. ఇట్లా మంచిగా రాసి పెట్టారు క్లీన్గా అట్లానే. గైస్ లోపలికి అయితే పోతున్నాం అనమాట. ఇందాక బ్యాక్ సైడ్ చూపెట్టినా కదా, అది నేను అన్న లోపలికి వచ్చినాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాలో చూపెడతా. ఈ ఎంట్రన్స్ కాడ నుంచి ఏమేమి ఇట్లా వచ్చినాము. ఇవన్నీ లోపల ఇట్లా ఉన్నాయి అనమాట. ఇవన్నీ అప్పట్లో ఇవన్నీ చూస్తారు కదా, అప్పట్లో అది ఉండే మన పిల్లర్స్ అంటారు కదా, పిల్లర్స్లు. గైస్ అన్నీ ఇరిగిపోయినాయి గైస్. నంది ఇరిగిపోయాం గైస్. ఇదంతా మనకు రిలేటెడే ఉంది గైస్, మొత్తం మనకు రిలేటెడే. ఇగో ఈ గేటు ఆ మధ్యలో కూడా బాయి అనుకుంటా, బాయి 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 గైస్. ఈ గేట్ లోపలికి వచ్చాం. చాలా మంది అయితే వచ్చారన్నమాట గైస్. ఇగో లోపల రాగానే ఇట్లా అని అది అంటారు కదా వాటర్ ఫాల్ది, అదనమాట ఇది లోపల. అన్నట్టు వెళ్ళిపోయిండు. చాలా మంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతారు అనమాట. ఇట్లా లోపలికి అయితే పోతూనే ఉన్నాం.
ఇది ఇక్కడ వరకే ఎండ్ అనుకుంటా ఐ థింక్ సో గైస్. అన్న మధ్యలో నిలబడు. పోదాం అక్కడ వరకు పోదాం గైస్. ఇగో ఇది లోపట. గైస్ ఎండ వల్ల నా ఫేస్ కొంచెం క్లియర్గా వస్తలేదన్నమాట. అక్కడికైనా వచ్చినాం. ఇది కంప్లీట్గా లోపల ఇక్కడికి హోటల్ దిగినాం. అన్న కూడా ఆడ బ్లాగ్ కంటిన్యూ చేస్తూనే అన్నారు. గైస్ లోపలికైనా బయటకు వచ్చేసినాం అనమాట. గైస్ ఐ హోప్ లోపల ఇన్ డీటెయిల్స్గా అయితే బ్లాగ్ అయితే చేసినాం కదా అన్న. అన్న ఛానల్లో కూడా మొత్తం బ్లాగ్ వస్తుంది, ఇంకా షార్ట్స్ రీల్స్ కూడా వస్తాయి. గైస్ ఎట్లయితే ముందున్న ప్రతి ఒక్క వీడియోకి సపోర్ట్ చేసారో అట్లనే మా ఇద్దరికి అయితే సపోర్ట్ చేయర్రి. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటారు, రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తుంటాయి. సపోర్ట్ చేస్తే ఇంకా మనం మంచి మంచి ప్లేస్లో వ్లాగ్ చేస్తాం. దగ్గరనే ఇంకా దూరంలో. ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయర్రి. ఓకే, తప్పకుండా లైక్ హైప్ ఇస్తేనే మీ సపోర్ట్ మా వారికి ఉంటుంది. మేము కూడా ఫ్యూచర్లో ఏమైనా చేయడానికి ఉంటుంది, మీకు కూడా సపోర్ట్. అట్లనే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.